విధేయత బాధ్యత దగ్గర వాళ్ళు 100% పొందుకున్నారని చెప్పగలను. సో ఆ రకంగా మన హృదయంలో ఆశ ఉందా లేదో చూసుకోండి. నెంబర్ 5, ఏదైనా ఒక పని బాధ్యత నీకు అప్పగిస్తున్నప్పుడు ఎంత ఆతృతగా ఎంత సమర్థవంతంగా నిర్వహిస్తావు. ఆతృత, సమర్థవంతత. చాలా ఎగ్జైటెడ్గా చేయాలి ఆ పని. ఎస్, ఇది 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 నాకే, సూపర్, ఇప్పుడు చూడు నా అవుట్పుట్, ఇప్పుడు చూడు నేను ఎలా చేస్తాను. ఇది ఆతృతగా ఎదురు చూడడం, సమర్థవంతంగా దాన్ని ముగించడానికి ముందుకెళ్ళటం. నీకు వచ్చా రాదా తర్వాత విషయం, చెయ్యగలవా చేయలేవా తర్వాత విషయం, తలాంతులు ఉన్నాయా, నైపుణ్యం తెలుసా లేదా నీకు అనవసరం. కానీ నీలో ఉన్నటువంటి ఆ ఆతృత, ఆ సమర్థవంతంగా దాని కొరకు నేను చెయ్యగలను అనేటువంటి ఆ ఆతృతతో కూడినటువంటి సమర్థవంతం ఉంది చూసారా, అది నిజంగా నీ బాధ్యతను, నీ విధేయతను పరీక్షించినప్పుడు నువ్వు నాణ్యంగా ఉన్నావని చూపిస్తుంది. ఆతృతగా. కొన్నిసార్లు కొన్ని పనులు మనం చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే కొంతమంది ఏమవుతుంటారు, వెనకడుగేసారా, గబగబా గబగబా. మొన్న ఒక ఆయన ఎవరో చెప్తున్నాడు, అరే నేను ఆ బ్రదర్ కోసం వెతుకుతున్నాను ఏంటంటే ఆమె నటుడికి వెళ్ళిపోయాడు అన్నాను. వెళ్ళాడు పిలుచుకున్నాను. 10 నిమిషాల తర్వాత మొత్తానికి అన్నా అన్న ఎందుకురా పరిగెత్తావు, ఎందుకు వెళ్ళిపోయావు అని అంటే ఏం లేదన్నాను, నీకు తెలుసు ఈరోజు నేను నిన్ను పిలుస్తానని, ఆ పని నీకు అసైన్ చేయబడుతుందని. నువ్వెందుకు పారిపోయావు, నువ్వు పారిపోతే నేను వదిలేయగలనా, ఇంటికి వెళ్ళినా తెచ్చాను రాత్రి 11 అయినా, నా పట్టుదల నీకు తెలుసు కదా, నేను నౌ కేటగిరీ వాడిని, అంటే వెంబటిని జరగాలని కోరుకునేవాడిని, కాబట్టి నువ్వు ఎంత దూరం వెళ్ళినా నేను తీసుకొచ్చేస్తానని తెలుసు అంటే 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 అడిగి తెలుసు లోపల మాటలు వినపడతాను అడివి, ఏమన్నా నువ్వు పారిపోయినాడు వదలరా అని కదా. ఇప్పుడు ఈ రాత్రి ఎంత టైం అయినా పర్లేదు నేను కూడా ఉంటాను, అది కంప్లీట్ చేసి వెళ్ళాను అంటే రేపు వద్దున్నాను, కుదరదు. ఎందుకు, నువ్వు తప్పు చేసావు ఆల్రెడీ. నువ్వు ఆ విషయంలో నీకు ఆ ఆతృతగా వచ్చేటువంటి సమర్థవంతుడు, ఆ పని అతనే చేయగలడు, కానీ ఈ వాంట్స్ టు గో డ్రా బ్యాక్, కొంచెం బ్యాక్కి. కానీ చాలాసార్లు మనలో కూడా ఇలాగ రేపు అనేటువంటి వాయిదా వేసే తత్వం ఆతృత లేని వారు చేస్తారు. సమర్థవంతంగా చేయగలరు, కానీ వాళ్ళకి ఆ ఈగర్నెస్ ఉండదు, ఆ ప్రవోగ్గా ముందుకు వచ్చేయటం, దాన్ని నేను తీసుకుంటాను, నేను చేస్తాను, నాకు ఇవ్వండి, నాకు చెప్పండి, నేను వెళ్ళనా నేను ఈ స్వభావంతో మనిషి ముందుకు రాడు. అది నాణ్యత లోపమే. నెంబర్ 6, ఇవి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, మళ్ళీ అడుగుతాను. నెంబర్ 6, ఎంత భయముతో ఎంత నిర్భయముగా పనిచేస్తావు. ఎంత భయము, ఎంత నిర్భయం. ఏదైనా పని చేసేటప్పుడు హౌ ఫియర్ఫుల్లీ అండ్ వితౌట్ ఫియర్ వీ కెన్ వర్క్. ఆ పని నేను చేయగలను అనేటువంటిది నిర్భయం. ఆ పని చేసేటప్పుడు ఏది పగలగొట్టకుండా, ఏది పాడు చేయకుండా, ఏది దూరం చేయకుండా, ఏది నష్టపరచకుండా భయంగా జాగ్రత్తగా దాన్ని చేయడానికి ప్రయత్నించాడు. భయముగా చేయాలి, నిర్భయముగా దాన్ని కొనసాగించాలి. ఏ పనైనా, ఏ పరిస్థితి అయినా భయముగా నిర్భయముగా చేయగలమా, చేస్తున్నామా, అక్కడ మన నాణ్యత విధేయత చెక్ చేయబడుతుంది. జాగ్రత్త. నెంబర్ 7, ఎంత కృపలో ఎంత మానవీయతతో ఆ పని నిర్వహించగలుగుతున్నావు. గ్రేస్ అండ్ హ్యుమానిటీ. కృపలో చేయాలి, మానవత్వంతో చేయాలి. నాకు పని చెప్పారు కదా, అవతలోడు చచ్చిపోతాడంటే పోనీ నాకు ఈ పని అంతే, కుదరదు. వాడిని బతికించాలి, మంచి సమరుడి పని. వాడిని ముట్టుకోకూడదని తెలుసు, కానీ వాడిని పొడకళ్ళు ఇంట్లో చేయించాలనే విషయం దేవుని కోరుకుంటున్నాడు. సో ముట్టుకోవాలి, వెళ్లాల్సి ఉంటుంది. అది కృప ఉంటుంది. మానవత్వంతో ఆ పనిని మనం కొనసాగించాలి. ఏ విధి నిర్వహణ నీకైనప్పటికీ కూడా కేవలం బాధ్యతలు మాత్రమే నిర్వహించి కర్తవ్యంలో మానవత్వం లేకపోతే దేవుడు ఊరుకోడు. అది మీ నాణ్యతకు లోపమే, మీ యొక్క అవిధేయతకు అవిధేయత. జాగ్రత్త. నెంబర్ 8, ఎంత లక్ష్యంతో ఎంత అవగాహనతో ఆ పనిని, విధిని, కర్తవ్యాన్ని, బాధ్యతను నిర్వహిస్తున్నావు. ఎంత లక్ష్యము, అవగాహన. హౌ ద టార్గెట్, హౌ ద ఎయిమ్, కరెక్ట్గా దాని వైపు, లక్ష్యం వైపు వెళ్తున్నావా. అలాగే ఎంత అవగాహనతో, మెచ్యూర్డ్గా, అండర్స్టాండింగ్తో, క్లియరిటీతో ఆ పనిని చేయడానికి మనం చేస్తున్నాం. అండర్స్టాండింగ్స్ అండ్ మెచ్యూరిటీ. ఏ పనైనా సరే ఆ పని మనం చేసేటప్పుడు ఖచ్చితమైనటువంటి గురి గమ్యం ఉండాలి, ఎయిమ్ ఉండాలి. అట్ ద సేమ్ టైం ఆ పనిని మంచి అవగాహనతో ఆ పనిని చేయడానికి మనిషి సిద్ధపడాలి. దీనిలో ఏ 2 లోపమైనా తెలుసుకోకపోవడమే తప్పు, అది నేర్చుకోకపోవడం తప్పు, దాని ప్రకారం ఇదే చూపించకపోవడం తప్పు అవుతుంది. జాగ్రత్త. నెంబర్ 9, ఎంత జ్ఞానంగా ఎంత వివేచనగా పనిచేస్తున్నావు. జ్ఞానము మరియు వివేచన. విజ్డమ్ అండ్ వివేచన అంటే డిజర్నింగ్. దాన్ని ఏది ఏంటి అనేది వివేచించటం, ఎంతవరకు అనేది వివేచన కలిగి ఉండటం. జ్ఞానము మరియు వివేచన, దాన్ని తెలుసుకోవాలి,
ఏమవుద్ది, ఎందుకు చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, చేస్తే ఏమవుద్ది, చేయకపోతే ఏమవుద్ది, ఎప్పుడు చేయాలి, ఎంతలో చేయాలి, ఎలా చేయాలి, ఎట్లా, అన్నిటి వివరం కలిగి ఉండడం జ్ఞానము. ఎంత సమయంలో, ఎంత పరిస్థితులతో, ఏ పద్ధతిలో చేయాలి అనేది వివేచన. అండ్ నెంబర్ 10, ఎంత ఆప్యాయంగా, ఎంత ప్రేమగా చేస్తున్నావు అనేది లెక్క. ఎంత ప్రేమగా, ఎంత ఆప్యాయంగా చేస్తున్నాం అనేది లెక్క. నేను ఎన్ని చెప్పాను ఇప్పుడు? 10 జోళ్ళు 20 చెప్పాను. 10 లక్షణాలతో 1 నుంచి 10 ఒకసారి గుర్తుపెట్టుకోండి. నేను గబగబా చెప్తున్నాను. ఎంత ఎక్కువ నమ్మకంగా, బాధ్యతగా. నెంబర్ 2 హుందాగా, సంతోషంగా. నెంబర్ 3 నీతిగా, యథార్థంగా. నెంబర్ 4 ఆశగా, ఆత్మీయంగా. నెంబర్ 5 సమర్థవంతంగా, ఆతృతగా. 6 భయముతో, నిర్భయంగా. నెంబర్ 7 కృపలో, మానవత్వంతో. నెంబర్ 8 లక్ష్యంతో, అవగాహనతో. నెంబర్ 9 జ్ఞానంతో, వివేచనతో. నెంబర్ 10 ప్రేమగా, ఆప్యాయంగా. ఇప్పుడు నేను యేసు ప్రభు కోసం దేవుడు ఒక పని అప్పగించాడు. యేసు ప్రభుకి దేవుడు ఒక లక్ష్యాన్ని ఇచ్చాడు, ఒక ఎయిమ్ ఇచ్చాడు, ఒక గోల్ ఇచ్చాడు, ఒక వర్క్ ఇచ్చాడు, ఇలా చేయాలని చెప్పాడు. యేసు ప్రభువుకి 1 to 10 ప్రకారం చేస్తాడా? ఆయనకి ఇంకేమైనా కొత్త మెథడ్ కనబడతాడా? 1 to 10 ఉంటాయా? అన్నీ చేస్తా, అన్నీ కలిసి ఉంటాయా లేదా? ఆయన విధేయతతో చేస్తాడు, బాధ్యతగా చేస్తాడు. దేవుడు అందుకే కదా అతను నమ్మగలిగాడు, రైట్? సో రక్షణ ఆయన నామంలో మీకు కూడా ఇచ్చేశాడు. ఇప్పుడు నేను మీకు మాట చెప్తాను. ఒక పని యేసు ప్రభుకి దేవుడు ఏం చెప్పాడో చెప్తాను. ప్రజలందరికీ అంగీకారము కాని ప్రత్యేకమైన రీతిలో నువ్వు పుట్టాలి అని యేసు ప్రభుని దేవుడు కోరుకున్నాడు. అంగీకారము కాని పద్ధతిలో నువ్వు పుట్టాలి అని కోరుకున్నాడు. అంగీకారము కాని పద్ధతిలో నువ్వు పుట్టాలి అని దేవుడే యేసు ప్రభు గురించి యేసుని కోరుకున్నాడు. ఒకసారి చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం 22వ వచనం. మాథ్యూ 1:22. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను. కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను. ఎవరిని కనాలి? కన్యక. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను. ఇప్పటికీ పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత నన్ను ఎందుకు కన్నావు అనేటువంటి ప్రశ్న ఎక్కడో చోట ఎదురు తిరిగేటప్పుడు పిల్లలు తల్లిదండ్రులు మాట్లాడతారు. నన్ను ఇలాగే ఎందుకు కన్నావు అని వాళ్ళ రూపాన్ని బట్టో, రంగుని బట్టో, ఆర్థిక స్థితిని బట్టో, చదువురానితనాన్ని బట్టో ఎక్కడో చోట ఒక చిన్న ప్రశ్న అనేది